హాయ్ అండి, ఈరోజైతే సేమియా పాయసం అయితే చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీ చూసేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ముందుగా పాయసం కోసం 1 కప్పు వరకు సేమియా, 1 కప్పు పంచదార, కిస్మిస్, జీడిపప్పు తీసుకోవాలి. పాలనైతే ముందే మరగబెట్టి చల్లారబెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సేమియా పోసనైతే వేసుకొని వేపుకోవాలి. ఇందులో కావాలంటే నెయ్యి కూడా వేసుకొని వేపుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. సేమియా పోస అయితే రంగు మారే వరకు వేపుకోవాలి. గరిటతో అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ బాగా వేపుకోవాలి. పోస అయితే వేగిపోయింది. ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని సేమియా పూసని బాగా కలుపుకోవాలి, లేదంటే ముద్దల కింద కట్టేస్తుంది. వాటర్ వేసుకొని సేమియా పూసని అయితే బాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్ని సేమియా పూస అయితే ఇలా బాగా ఉడికించుకోవాలి. పూస అయితే ఉడికిపోయింది. పట్టుకుంటే ఇలా ముక్కలు అయ్యేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోనే పంచదార కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. పంచదార కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి. పంచదార అయితే కరిగిపోయింది. ఇలా పంచదార కరిగితే సరిపోతుంది. ఇందులోనే మరగబెట్టి చల్లర్చుకున్న పాలు అయితే వేసుకోవాలి. పాలు మొత్తం ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. పాలు ముందుగా మరగబెట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ అయితే మరగవసరం లేదు. ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని సేమియా పూస పంచదార బాగా కలిసేలా పాలలో కలుపుకోవాలి. ఇందులోకి కిస్మిస్ అయితే వేసుకోవాలి. జీడిపప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చివరగా కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మరగనివ్వాలి. అంతేనండి, సేమియా పాయసం అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.